హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఉల్లగడ్డ పులుసు అనమాట. అదే ఆలుగడ్డ అంటారు ఒక సైడు ఉల్లగడ్డ కూడా అంటారు అనమాట. అది పులుసు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాం. మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది అనమాట. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేయండి. ఇలా ఆలు మొత్తం ఇలా ఉడకపెట్టేసుకోవాలి కట్ చేసుకుని. దానికి కావాల్సిన ప్రాసెస్ టమోటాలు 3, ఒక ఆనియను, ఇందాక మనం చూపించాం కదా ఉల్లగడ్డని మొత్తం కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట. దాన్ని కొంచెం ఉడకపెట్టాలి, ఎక్కువ ఉడకపెట్టకూడదు, లైట్గా కొంచెం ఉడకపెట్టిన తర్వాత టమోటా కూడా కట్ చేసుకోవాలన్నమాట. దానికి కావాల్సిన మసాలా వచ్చేసి ధనియాల పొడి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాల్టు, పసుపు, కొంచెం కొబ్బరి పొడి కావాలన్నమాట. అవి 2 వేరే ప్లేట్లోనే మిస్ అయింది వీడియో తీయటం, మీకు మళ్ళీ చూపిస్తా. అవన్నీ తయారు చేసి ప్రిపరేషన్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజలు, కరివేపాకు ఉంటాయి కదా, అవి తీసుకోవాలన్నమాట. తాలింపు గింజలు, కరివేపాకు మనకు తాలింపుకి, ఇప్పుడు తాలింపు పెట్టడానికి అనమాట. ఇది ఆలు కర్రీకి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయిందనమాట. ఇప్పుడు మనం తీసుకున్న తాలింపు గింజలు, కరివేపాకు ఇందులో వేసేద్దాం. ఇవి వేసిన తర్వాత కొంచెం అట్లా చిటపట అనిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక ఆనియన్ అది వేసుకోవాలన్నమాట. అవి కొంచెం మనం గరిటె తీసుకొని ఇలా కలబెట్టుకోవాలా. కలబెట్టుకున్న తర్వాత మనము మొత్తం ఇలా ఆనియను, కరివేపాకు, తాలింపు గింజలు కొంచెం వేగేంత వరకు కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని చక్కగా చూడండి నేను చూపించే విధంగా కలబెట్టేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఆ తర్వాత ఫస్ట్ మనం ఉల్లగడ్డలు ఉడకపెట్టి ఇలా కట్ చేసుకున్నాం కదా, టమోటాలు, ఉల్లగడ్డలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలా. అవి ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి మొత్తం నేను ఎలా కట్ చేశాను. ఇలా పెద్ద పీసులు అయితేనే బాగుంటాయి మనము తిన్నీకైనా. మసాలా అంతా చెప్పాను కదా ఇక్కడ ప్రిపరేషన్. అదే కొబ్బరి పొడి, పసుపు పొడి యాడ్ చేస్తాము, సాల్ట్ అన్నీ మొత్తం అందులో వేయాలన్నమాట. మనం తీసుకున్న తగినంత కారం మీరు ఎంత తినగలుగుతారో, మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత కూడా టేస్ట్ చూసుకోవచ్చు, మనము వేసుకోవాలన్నమాట. అంతా ఒకసారి గెరిట తీసుకొని ఇలా మొత్తం మిక్స్ చేయాలంటే మసాలా మొత్తం ఉల్లగడ్డకు పట్టేటట్టు కొంచెం స్లో మంట మీద కొంచెము అలా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మనం అది కొంచెం 5 నిమిషాలు స్లో మంట మీద అలానే మగ్గనిస్తూ కొంచెం వాటర్ తీసుకోవాలన్నమాట. మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను చూపించే విధంగా. నేను సింపుల్ రెసిపీ తినేటప్పుడు టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉల్లగడ్డ కూర, ఇలా ఆలు కర్రీ అంటారు కూడా. ఇలా చూడండి వాటర్ మొత్తం మనము అవి మునిగిపోయేంత వరకు వేయాలి. అంటే ఆలు టమోటా మునగాలి, ఫుల్గా మునిగేంత వరకు వేస్తే మనకు పర్ఫెక్ట్ కుక్ అవుతుంది అనమాట. తర్వాత కర్రీ సూపర్గా తయారవుతుంది. పూర్తిగా మునిగేంత వరకు వాటర్ పోయాలన్నమాట. మనం వాటర్ పోసిన తర్వాత ఒక గరిటె తీసుకొని ఇలా కలబెట్టాలి. మనం మొత్తం మిక్స్ చేయాలన్నమాట. మనం వేసిన అందులో సాల్ట్, ఉప్పు అన్నీ ఉంటాయి కదా పట్టేట్టుగా. తర్వాత ఇలా ఒక మూత పెట్టేసి ఒక 25 నిమిషాలు 30 మినిట్స్ ఉడకబెట్టేస్తే చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. చూడండి 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కదా. మాకైతే పులుసు ఈ మాత్రం కావాలా, మీకు ఇంకా వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. పూరీ లెగ్ కానీ, అన్నం లెగ్ కానీ, సంగటి లెగ్ కానీ, రోటీ లెగ్ కానీ, దేంట్లోకైనా చపాతీ లెగ్ కానీ బాగుంటుంది ఆలు కర్రీ. ఒక్కసారి ఇది ట్రై చేయండి. మేమైతే ఉల్లగడ్డ పులుసు అంటాం, మీరు ఆలు కర్రీ అంటారు కొంతమంది. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అనమాట. చూడండి బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోకి లైక్ చేయండి.